ప్రభు నామన ఆశీస్సులు. మరి ఈరోజు ఆత్మ కూడిక, సిద్ధపాటు కూడిక, ఉపవాస కూడిక, వీటన్నిటిని పురస్కరించి ఏర్పాటు చేయబడింది ప్రతి నెల రెండవ శనివారం. ఈ రీతిగా ఏర్పాటు చేయటానికి గల కారణం ఏంటంటే, కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళకి రెండవ శనివారం సెలవు ఉంటుంది, వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. ఇటు ఆత్మచేత కదిలించబడవచ్చు, అటు రేపు ప్రభువు శరీరంలో రక్తంలో పాలుభాగస్తులు కాబోతుండగా సిద్ధపాటు రెండు విధాలుగా ఆధిక్యతను పొందుకోవటానికి ఇలాగూ కొన్ని సంవత్సరాల నుంచి మనం ఏర్పాటు చేయటం జరిగింది. దానిని వలన కూడా చాలామంది దేవుని పిల్లలు ఆత్మను పొందుకుంటాం, పరిశుద్ధత కలిగి సిద్ధపాటు కలిగి ఆదివారం ప్రభువారి యొక్క శరీరంలో రక్తంలో పాలుభాగస్తులు అవ్వటం ఇలాగ జరుగుతూ ఉంది. మరి అద్భుత రీతిగా, అసలు తెలియని రీతిగా కాలచక్రం ఈ 2025వ సంవత్సరం మరి 9వ నెల, ఈ సెప్టెంబరు 9వ నెల కూడా ఇలాగూ ఈ నెల దాటిపోబోతా ఉంది. అంటే చాలా త్వరగా ఈ సంవత్సర కాలం కూడా పూర్తిగా వస్తుంది. అయితే దేవుని పిల్లలంగా దేవుడు మనకు వాక్యాధారంగా నేర్పించింది ఏంటంటే, సమయమును పోనివ్వక చెప్పండి సద్వినియోగ పరుచుకుంటాం. అజ్ఞానుల వలె కాదు, జ్ఞానుల వలె అది జాగ్రత్తగా చూసుకొని నడుచుకోవాలి. ఈ జ్ఞానం అనేది మనకు ఏదో పుస్తకాలు చదవటం వలన, వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకుంటం వలన వచ్చింది కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. సరే, వాస్తవంగా చాలామంది పరిశుద్ధాత్మ వరం కలిగినటువంటి బిడ్డలు మందిరంలో ఉన్నారు, సహోదరులు ఉన్నారు. భాషలతో ప్రవచనాలు, దర్శన వరం కదా. ఈ వరం మాత్రమే కాకుండా అద్భుత రీతిగా బుద్ధివాక్యం, జ్ఞాన వాక్యం, వాక్యాన్ని కూడా విడమర్చి చక్కగా బోధించడం కూడా అది జ్ఞానవాక్యం. అది అందరికీ రాదు. ఎంత ప్రవచించినా, ఎన్ని దర్శనాలు చూచినా, అద్భుతాలు చేసినా, స్వస్థతలు చేసినా కూడా ఈ వాక్యాన్ని వివరించడం అనేటటువంటిది అది అందరి వల్ల అయ్యేది కాదు. చూడండి, ఒకసారి మనం ఈ వరాల దగ్గరికి వెళదాం. పౌలయ్య కొరింథీలోనైనా బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అనేటటువంటి వరాలను గురించి ఆయన తెలియజేశారు. కృపావరములు డిఫరెంట్ చెప్పామా? ఎన్నో అధ్యాయం? 12వ అధ్యాయం. అందరు చూసుకోండిరా, మీరు అందరు చూసుకోండి. ఎందుకంటే ఈ వరాలు అవసరం, వీటిలో కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. చదువురా తల్లి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కటే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవగానే అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు అటు వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. చూడండి, ఇక్కడ వినండి. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకనికి
ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ యొక్క ఆత్మ వలననే మరి ఒకనికి శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి చూడండి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యశుద్ధి కలుగు చేయుచు ఉన్నాడు. చాలు. చూసారా, అనేక రకాల వరాలు ఒక పరిశుద్ధాత్మ మూలంగా భక్తులకి అనుగ్రహించబడతా ఉన్నది. అయితే ఇప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మను గురించి వరాలను గురించి విమర్శ అనేటటువంటిది జరుగుతూ ఉందంటే, ప్రభువారు శిష్యులకి వాళ్ళని సువార్త కొరకు పంపించేటప్పుడు ఇద్దరిద్దరుగా అప్పుడే వాళ్ళతో చెప్పాడు, అయ్యా మీరు ఉచితంగా పొందుకున్నారు కదా, ఉచితంగానే ఇవ్వండి, ఉచితంగానే స్వస్థపరచండి, ఉచితంగానే అద్భుతాలు చేయండి, ఉచితంగానే ప్రవచించండి, లేక ఉచితంగానే దెయ్యాలు వెళ్ళగొట్టండి, ఏవేవో చేయండి, ఉచితంగానే చేయండి. దీనికి వెల కట్టకూడదు, దీనికి రేటు పెట్టకూడదు, వీటిని ఆధారంగా చేసుకొని ఏ విధమైనటువంటి వ్యాపారం చేయకూడదు. మన వ్యాపారం అంతా కూడా ఆత్మల వ్యాపారం, మన సంపాదన అంతా కూడా ఆత్మల సంపాదన. ఇది మన గురి, మన లక్ష్యం, మన ధ్యేయమై ఉన్నది కనుక ఈ వరాల విషయంలో కూడా మీరు వ్యాపారాలు చేయకుండా మరి కర్చీఫ్లని, నూనెని, నీళ్ళని ఏది కూడా ఆత్మకు అంటకట్టకూడదు. ఇందులో అభిషేకం ఉంది, ఇందులో ప్రభావం ఉంది, ఇందులో శక్తి ఉందని ఇట్లా చూపించకూడదు. నూనెల్లో, వస్త్రాల్లో ఆత్మను చూపించుకోవడం, అది మనలో నుండి ఆ తీవ్రత ప్రభావం రావాలి. దేవుడు మనలను సాధనాలుగా వాడుకోవాలి అంతవరకే. ఎందుకంటే మనం చూస్తున్నాం, పౌలు గారు కానీ పేతురు గారు కానీ వాళ్ళ నడుకట్లు కానీ వాళ్ళ అంగీలు కానీ తాకినప్పుడు చాలామందికి స్వస్థత కలిగింది. ఆ ప్రభావం వారి దేహంలో నుండి, అంతరంగంలో నుండి దేహంలో నుండి వస్త్రానికి తాకింది, కానీ వాళ్ళు వ్యాపారం చేయాలి. ఆ అంగీని తీసేసి పేతురు గారు 4-5 లేక కొన్ని ముక్కలుగా కట్ చేయించి అవన్నీ అందరికి అమ్మలేదు, అందరికి పంచలేదు. అదొక సందర్భం. ఆమె కానీ ఎలాగూ ఆ వస్త్రాన్ని తాకినప్పుడు, వస్త్రం వల్ల కాదు స్వస్థత, ఆ వస్త్రం ధరించినటువంటి యేసు ప్రభు వారిలో ఉన్న ప్రభావం ఆమె తాకింది. అందుకే ఆయన అంటాడు, నాలో నుండి ప్రభావము వెడలనే పోయినని చెప్తున్నాను. నన్ను ఎవరో తాకారు, నాలో నుంచి ప్రభావం పోయింది. మనలో ప్రభావం ఉండాలి. వస్త్రాల్లో, నూనెల్లో ప్రభావం ఉందని చెప్పడం కాదు, అసలు నిజముగా మనలో నిజమైన అభిషేకం, ఆ ప్రభావం ఉంటే జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, రోగులు బాగవుతారు, దెయ్యాల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుకుంటారు. ఈ అభిషేకం కావాలి, ఆత్మశక్తిని పొందుకోవాలి. ఈ రోజుల్లో
అందరూ ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు? ఎందుకు విమర్శకు ఈ ఆత్మను గురించి, అభిషేకాన్ని గురించి, లేక వరాల గురించి విమర్శకు లోనవుతున్నారంటే, ఆ వరాన్ని వాళ్ళు సద్వినియోగపరచవలసిన రీతిగా, లేక ఉపయోగించవలసిన రీతిగా దాన్ని ఉపయోగించటం లేదు. మీ అందరికీ తెలిసిందే. అసలు ఆ దినాల్లో వచ్చిన విశ్వాసుల్లో ఎంత గొప్ప త్యాగం వచ్చేసిందంటే, ఈ రక్షణ కార్యం ప్రజలు మార్చబడి ఆత్మచేత కదిలించబడుతున్నప్పుడు, మీకు తెలుసున్నానా, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయానికి వెళదాం. అసలు ఇంత ఉన్నతమైనటువంటి ఒక తీవ్రత ఆ రోజుల్లో వచ్చేసింది. 4:32 చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును, చూసారా, అప్పుడు విధానం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో, రక్షించబడ్డారో, వాళ్ళందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండి. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఉదాహరణ ఒక 100 మంది అనుకోండి. 100 మందిలో 2 పార్టీలు లేవు. 50 మంది ఒకలాగా, 50 మంది ఒకలాగా లేరు. లేకపోతే ఆ 100 మందిలో 4 పాతికలాగా లేరు, లేక 10 పదుల్లాగా లేరు. ఉన్న వాళ్ళందరూ కూడా ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. చూసారా? ఏదైనా సరే ఐక్యత, ఏకత్వం వల్లనే కార్యాలు జరుగుతాయి కదా. అందుకే అంటాడు, సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. చూడండి అది ఎంత ఉన్నతంగా ఉంటుందో. 133వ కీర్తన ఒకసారి చదివి మళ్ళీ ఇటు వచ్చేద్దాంలే. 133వ కీర్తనలో ఇక్కడ ఉన్నత అభిషేకాన్ని చూపిస్తున్నాడు దావీదు. ఆ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. చూసండి, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు అది దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని. అది చూసారా, ఇక్కడ అహరోను లింకు పెట్టాడు ఈ కీర్తనాకారుడు. ఎందుకు అహరోను లింకు పెట్టాడంటే, దేవుడు ఎన్నిక చేసినటువంటి వారిలో లేవి గోత్రములో మోషే గారికి కూడా అలాంటి యాజకత్వపు హక్కు, అధికారం ఇవ్వాల. తన అన్న అయినటువంటి అహరోనుకి ఇచ్చాడు. అతడు ప్రత్యేకంగా యాజకత్వం చేయడానికి ప్రధాన యాజకుడుగా నిర్ణయించబడి దేవుని చేత అభిషేకించబడి ప్రతిష్ఠించబడ్డాడు. అతని వలన సర్వ సమాజానికి మేలు కలుగుతూ ఉంది. ఒక పర్యాయం తెగులు వచ్చింది వీళ్ళ యొక్క అవిధేయత వలన, దుష్కార్యాల వలన. వెంటనే చచ్చిన వారి మధ్యలో, బతికిన వారి మధ్యలో, ఇంక తెగులు బతికిన వాళ్ళ మీద కూడా రాబోతుండగా మధ్యలో ఉండి అతను విజ్ఞాపన చేయగా, బలి అర్పణ చేయగా తెగులు ఆగిపోయి. అది ఇంత గొప్ప శక్తి ఎవరైతే అభిషేకించబడ్డారో వారి మీదకి దేవుడు పంపాడు. ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అభిషేకం అనబడేటటువంటిది ఉన్నతమైనది. అది వ్యాపార సంబంధమైనది కాదు. అది లోకంలో ధనఘనతలు సంపాదించుకునేది కాదు. చచ్చినోళ్ళను బ్రతికించేది, మరణములో నుండి జీవములోనికి నడిపించేది, నిర్జీవ స్థితిలో ఉన్న వారికి ఉజ్జీవాన్ని కలుగా చేసేది. కానీ మనం కొద్దిగా
సంఘమే గనక లోతుగా ఆలోచిద్దాం. ఏ వరాలు కలిగిన వాళ్ళు సమాజాన్ని బ్రతికిస్తున్నారు ఆత్మీయంగా? నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, బాధలో ఇదే నాకు నెమ్మది. ఎవరు బ్రతికిస్తున్నారు? ఆత్మీయంగా బ్రతికించటం లేదు. వాళ్ళకి వెరయేసి, వాళ్ళకి ఆశ చూపించి, నీ అప్పులు తీరుతాయి, నీకు అది వస్తుంది, ఇది వస్తుందని ఇందులో బ్రతికిస్తున్నారు. ఇదే అన్నట్టు ఈ లోక సంబంధమైన జీవితమే శాశ్వతం అన్నట్లు ఇందులో బ్రతికిస్తున్నారు. ఆత్మీయతలో బ్రతుకు కాదు. సమాజం ఎలాగుందంటే ప్రకటన గ్రంథంలో రాయబడ్డట్టుగా కదా, నువ్వు పేరుకు మాత్రమే జీవిస్తున్నావు కానీ నీవు మృతుడవే. అది పేరుకే, అంటే లోకంలో బ్రతకటానికే, లోకంలో గొప్పోడు ధనవంతుడు అనిపించుకుంటానికి, లోకంలో నాకు అన్నీ ఉన్నాయి అనిపించుకుంటానికి ఈ లోక సంబంధమైన బ్రతికే ఇది. తర్వాత పరిస్థితి ఏంటి? దానికి కూడా కౌంటర్ ఇస్తాడు. అందులో ఉంది కదా, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15 అంతలమ్మా 19. ఎందుకంటే వాళ్ళట కేవలం ఈ లోకం మట్టుకే విశ్వాసం మనం గల నిరీక్షణ గలవారమైతే అదే ఈ జీవిత కాలం మట్టుకే. ఇది నన్ను ఒక్క నిమిషం రా. ఈ జీవిత కాలం మట్టుకే మనం చాలా పర్యాలు చెప్పుకున్నాం. ఈ లోకంలో మన 60, 70, 80 సంవత్సరాలు జీవించే ఈ జీవితకాలం మట్టుకే, జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు. అది ఎంతవట్టుకి అయ్యా? నేను ఎంతకాలం బ్రతుకుతాం మేము? కడుపు నుండి తినాలి, త్రాగాలి, మంచి ఇళ్లల్లో ఉండాలి కదా, హాయిగా ఉండాలి, విలాసవంతంగా ఉండాలని ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో ఈ బ్రతుకుని క్లియర్గా కీర్తనాకారుడు అన్నాడు కదా, ఈ బ్రతుకు ఇది శాశ్వతమైనది కాదు, ఇది శాంతియుతమైనది కాదు, ఇది శ్రేష్టమైనది కాదు. అసలు ప్రభువారే శరీరం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింప చేయదు. ఈ లోక బ్రతుకు కోసం కాదు. మనం పాటల పుస్తకాల్లో సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను విడుదల అనే దాంట్లో లోకాన శాశ్వత ఆనందమేదియు లేదని చెప్పాను ప్రియుడేసు. అది మనం పొందేటటువంటి ఆనందం ఇది శాశ్వతమైనది కాదు, ఇది తాత్కాలికమైనది. ప్రతి సేవకుడు, భక్తుడు, విశ్వాసులైన మనము, వాక్యం వినేటువంటి వారందరూ చేయవలసింది ఏంటంటే మనము శాశ్వతమైనటువంటి ఆనందం, అంటే పౌలు గారు అన్నట్లుగా ఏమంటాడు అక్కడ, పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి. అది పరిశుద్ధాత్మలో ఆనందం ఉంది. ఈ ఆత్మవరాల్లో మనం ఏదేదో లోకంలో శరీర సంబంధమైనటువంటి ఆధిక్యతలు, ఘనత, స్వస్థతలు, ఈ దీవెనలు ఇవి మాత్రమే కాదు, ఇవి కాదు మెయిన్. అసలు ఆత్మ ఆనందం, పరిశుద్ధాత్ముడు మనకు కలుగు చేసేటటువంటి ఆనందం అది ఉన్నతమైనది. అది ఎటువైపు చూపిస్తుందంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనుండి వాటినే వెతకండి. ఈ ఆత్మ కలిగినటువంటి వారు ఈ వెతుకులాట ఎటు వెళుతుందంటే భూలోకంలో ఇక్కడ మన మనసులు సంచరించి కదా, నీ ధనం ఎక్కడుండును నీ హృదయము అక్కడుండును అన్నట్లుగా ఈ లోకంలో మనకున్నటువంటి నిర్మాణాలు, అవి ఇవి, వెండి బంగారాలు గొప్పవి, ఇవి మనం ఎన్ని సంపాదించి ఆయుష్ ఉన్నప్పుడు చూసుకొని మురిసిపోతా ఉన్నా పాపం అందులో ఒక చిన్నం కూడా, ఒక తులం కూడా వెండి బంగారాలు
మన వెంట రావు. మన పెద్ద పెద్ద భవనాలు బిల్డింగ్లు ఉన్నా కూడా ఇవేవి కూడా మన వెంట రావు. అంటే ఇందుకు అసలు ఇళ్ళొద్దు, మీకు ఏమేమి ధరించొద్దని చెప్పడం కాదు దీని భావం. అసలైనది ఒకటి ఉంది, శాశ్వతమైన ఆనందాన్ని కలుగజేసేది, శాశ్వతమైనది, స్థిరమైనది, నిలకడగలిగినటువంటిది పరలోకం. ఎందుకంటే అబ్రహాం గారు ఆనాడే అన్నాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం. చూడండి, అబ్రహాం గారికి ఎందుకు ఆయనకు విశ్వాసులకు తండ్రి అంటే అర్థం ఏంటంటే, తండ్రి ఏ దారిలో నడిచాడో, తండ్రి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో పిల్లలు కూడా అదే మార్గాన్ని నడవాలి, అదే క్రియలు కావాలి కదా, ఆ రీతిగానే జీవించాలి. వీళ్ళు ఇశ్రాయేలీయులు యేసుప్రభు వారి మీద కౌంటర్ వేశారు, తిరుగుబాటు చేశారు. ఏంటి, పాపం చేయ ప్రతివాడు పాపానికి దాసుడు అంటున్నావు, మేము పాపానికి దాసులం కాము. చెప్పండి, ఏమన్నాడు? మేము అబ్రహాము సంతానం, అబ్రహాము పిల్లలం. అంటే ఆయన అన్నాడు, అరే బాబు, మీరు అబ్రహాము పిల్లలైతే, అబ్రహాము కుమారులైతే అబ్రహాము చేసే క్రియలు మీరు చేయుదురు. మీకు అది లేదు. మీరు మీ తండ్రి అయిన అపవాది పిల్లలు, వారు అబద్ధానికి వాడి జనకుడు. చూసారా, అబ్రహాం గారు ఆత్మ లేనివాడు కాదు. క్లియర్గా ఆదికాండం 20లోనే ఉంటుంది. ఆయన ప్రవక్త, ఆయన ప్రార్థన పరుడు. ప్రవక్త అంటే ఎవరు? ఆత్మ కలిగిన వారు ప్రవక్తలు. అందరూ ప్రవక్తలు అనబడరు. ఏదో పెద్ద ప్రసంగాలు చేస్తే ప్రసంగికుడు అనబడవచ్చు కదా, ఏదో జ్ఞాన సంబంధమైన విషయాలు బోధిస్తే చాలా జ్ఞానే అనొచ్చు. ప్రవక్త అంటే అది దైవాత్మ మూలముగా వచ్చే బిరుదు, అది టైటిల్. అది అందరికి రాదు. ఆయన ప్రవక్త. ఆయన మాట్లాడే ప్రతి మాటలో ప్రవచనం ఉంది, అది నెరవేర్చబడుతుంది, అది ఉన్నతంగా ఉంది. ఆయన ఏదేదో భాషలు మాట్లాడి ఏదేదో చేసి అని క్యాకేసి ఏమి చెప్పింది లేదు. కానీ ఆయన నిత్యము దైవ నియమములో బ్రతికేవాడు. మనం దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు అభిషేకం మనలో నిలకడగా నిత్యం ఉండాలంటే మనం దైవ నియమములో బ్రతకాలి. ఎందుకు కొంతమంది అంతలో ఆత్మను పొందుకొని ఇంతలో పడిపోయి అంతలో లోకంలో కలిసిపోయి అసలు సన్నిధిలోనే కనకపడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ బ్రతుకులో వాక్యము లేకపోవటను బట్టి. ఎవరిలో దేవుని వాక్యం ఉండదో, పని చేయదో, ఆత్మ ఆ యొక్క వాక్య నియమాన్ని పోగొట్టుకుంటారో వారిలో పరిశుద్ధాత్మని కార్యాలు ఉండవు, ఆ నడిపింపు ఉండదు. ప్రవచనాలన్నీ మాయమైపోతాయి. వాళ్ళు పలికే ప్రతి మాట ప్రవచన రూపంగా ఉండదు, అబద్ధంగా మారిపో. చాలా అభిషేకం అనేది ఉన్నతమైన అలాంటి సంఘం. చూడండి ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. సహోదరులంటే సంఘ కుమారులు కుమార్తెలు, వీళ్ళ ఐక్యత వలన అంత ఉన్నతమైనటువంటి అభిషేకం దిగొస్తుంది. అది అర్థం. మనము ఏకత్వం, ఏక మనసు, ఏక హృదయాలు మనం కలిగి ఉన్నప్పుడు ఆ రోజున అపోస్తల దినాలలో అక్కడ స్టార్టింగే ఆరంభమే. మరి 1వ అధ్యాయం 14 వచనంలోనే 120 మంది వారందరూ ఏకంగా కూడి ఏక మనసుతో ఏం చేశారు? అక్కడ వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళందరూ దేవుడు చెప్పాడు, ప్రభువారు మీరు అప్పుడే వెళ్ళిపోయి ఆవేశాలతో సేవ చేయొద్దు, మీరు యెరూషలేములోనే కనిపెట్టి పైనుండి శక్తి పొందుకునే వరకు కనిపెట్టండి. ఇంకంతే. వాళ్ళందరూ కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. మరి అందులో మరియమ్మ తల్లి కూడా ఉన్నారు. చదువుకోండి అక్కడ అని ఒకసారి ఆ లింక్ వచ్చి మళ్ళీ ఇక్కడ 4వ అధ్యాయానికి వద్దాం. 1వ అధ్యాయం 13-14 వచనాల్లో అపోస్తలుల కార్యం
వారు పట్టణంలో ప్రవేశించి అది తాము అది దీన్ని కూడా కొద్దిగా లింక్ అట్టిద్దాం టచ్. తాము బస చేయు చుండిన, మీరు బాగా వినాలి 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 వినాలి. పరిశుద్ధులు అనబడేవారు వాళ్ళు ఎక్కడ బస చేస్తారో, వారెక్కడ సమావేశమై ఉంటారో అక్కడ దేవుని ప్రభావం ఉంటుంది. నమ్మితే చప్పట్లు కొట్టండి. అది వీళ్ళు పరిశుద్ధులు అనబడేవారు, వాక్య నియమంలో బ్రతికేవారు, అంతేగాని కూర్చొని ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు కాదు. కొందరు అమ్మలక్కలు ఉంటారు, పనులు ఏముండవు వాళ్ళకి, ఒట్టిగా వ్యర్థమైన ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. చివరికి వీళ్ళు వ్యర్థులైపోతారు, వచ్చిన వాళ్ళు కూడా వ్యర్థమైపోతారు వాళ్ళ బ్రతుకులన్నీ. పరిశుద్ధ జీవితం అనేది చాలా విలువైంది. పరిశుద్ధుల సమావేశంలో కొన్ని ఆధిక్యతలు సంపాదించుకోవచ్చు. అందుకేగా కోరహ కుమారులు భక్తిహీనులతో నివసించుట కంటే దేవా నీ మందిర ఆవరణములో నివసించుట అది ఒక్క దినము గడిపితే అది 1000 దినముల కంటే, అర్థమవుతుందా? అంటే శ్రేష్ఠ ఆశీర్వాదాలు ఉంటాయి ఆయన సన్నిధిలో వసించే వారికి. ఈ దినాన మీకు అర్థమయ్యేట్టు చెప్తున్నా, మీరెందుకు కింద సన్నిధిలో కానీ పైన కానీ సమావేశమైనప్పుడు ఎందుకు ఆత్మను పొందుకుంటున్నారు, ఎందుకు భాషలు మాట్లాడుతున్నారు, ఎందుకు ప్రవచిస్తున్నారు, ఎందుకు ప్రసంగాలు చేస్తున్నారు అంటే మీ ఐక్యతలో వాళ్ళెప్పుడు సమావేశమయ్యే బస చేసే స్థలం అది, ఆ మేడగది. ఎప్పుడు అక్కడ బస చేస్తారు, అక్కడ ప్రార్థన చేసుకుంటారు. ఇంకా మీరు అన్నట్టు అప్పుడప్పుడు హోల్ నైట్ ప్రేయర్ లాంటి అయితే అక్కడే నిద్రపోతారు, మళ్ళీ వేకుని లేస్తారు, మళ్ళీ ప్రార్థన చేసుకుంటారు. అలాగా ఆరంభంలో అలాగే ఉండేది ఇక్కడ సంఘం. ఇంకా రాత్రి ప్రార్థన అంటే వాళ్ళు వెళ్ళేది 6ంటికి ఇంటికి, అక్కడెక్కడే పడుకునేవాళ్ళు. రామరెడ్డి తోట నుంచి వచ్చిన, ఇందిరా కాలనీ పై కొంత దూరాల నుంచి వచ్చిన పిల్లలు ఆ రాత్రి అంతా ప్రార్థన చేసుకొని ఏదో మధ్యలో ఏదో టీ బ్రేక్ కొద్దిగా టీ బిస్కెట్ తీసుకొని తెల్లారినాక ఇక్కడ ఉండి మళ్ళీ వేకు ప్రార్థన చేసుకొని అప్పుడు వెళ్ళిపోయాడు. ఆ ప్రభావం ఒక 30-40 మంది లోపు ఉన్నా కూడా చాలా ఉన్నతంగా ఉండేది. ఆడ పరిస్థితులు చాలా ఉజ్జీవంగా ఉండేది, ఆనందదాయకంగా ఉండేది, దైవ కార్యాలు జరుగుతూ ఉండేవి. కనుక వారు బస చేసిన స్థలం అది, మేడగది. మీరు నిత్యము బస చేసే స్థలాలు ఇవి, కింద కానీ పైన కానీ. దాన్ని బట్టే మీరు అభిషేకాన్ని ఎన్నో విధాల ఆత్మీయతను మీరు సంపాదించుకోగలుగుతూ ఉన్నారు. ఆ బస చేసేటటువంటి స్థలానికి ఇప్పుడు కంటిన్యూ చేయమ్మా ఆ వచనం. పేతురును, యోహాను, యాకోబు, మత్తయి, యాకోబు, సీమోను, వీరందరూ చూడండి నాన్న, వినండి. వీరితో కూడా కొందరు స్త్రీలను, అర్థమవుతుందా? ఇది మరియమ్మ కూడా అక్కడ ఉంది. వీళ్ళందరూ మొత్తం 120 మంది. ఈ ఐక్యత, ఈ సమావేశం, యేసుప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 రోజులు ఉన్నాడు భూమి మీద. వీళ్ళకేమో ఒక 12 పర్యాయాలు శిష్య బృందానికి కనబడి వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళని బలపరచడం, వాళ్ళని ఊరడించడం, ఇవన్నీ జరిగినాయి. ఇక ఆ తర్వాత 40 రోజు వెళ్ళిపోతూ, మీరు వెళ్ళిపోగాకండి ఇటు పడతాడు, ఇక్కడేనే కనిపెట్టుకొని పైనుండి శక్తి పొందుకునేంత వరకు మీరు ఇక్కడే ఉండండి, ఆత్మను పొందుకున్నాక
మీరు వెళ్ళిపోయి బూదిగంతం వరకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటన చేయండి. అది సర్వలోకానికి సువార్తను ప్రకటన చేయండి. మనకు ఒక రుజువుగా అప్పుడు తోమా గారు కూడా ఆత్మను పొందుకున్నారు కదా. రుజువుగా తోమా గారు 52వ సంవత్సరం, క్రీస్తు 52వ సంవత్సరం 53వ సంవత్సరంలో మన భారతదేశానికి వచ్చి అటు చెన్నై, కేరళ అటువైపున ఆయన సేవ చేశారు. ఇక్కడికి పంపబడ్డాడు. ఈ భయంకరమైనటువంటి ప్రదేశాలలో మరి ఎవరు మార్పు చెందుతారు? ఏమండి, ఎవరిని మార్చగలరు? అలాంటి కఠోరమైన ఈ ప్రదేశంలో, ఈ దేశంలో తోమా గారు సువార్తను ప్రకటించి, మేము నిన్న వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాం. ఆ తోమా అక్కడ చర్చికి ఆ కొండపైకి వెళ్ళాం. అక్కడ రాయబడి ఉందన్నమాట. ఆయనేమో 52లో వచ్చి తర్వాత 66వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఆ కొండ మీద చర్చి ఉంది కదా, అక్కడికి వెళ్ళారు. తోమా గారు వెళ్ళి 72 వరకు అన్ని సంవత్సరాలు అక్కడ సేవ చేశాడు. సేవ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు మతోన్మాదులు ఇతరుంటే దేశాన్ని ఇంకా అందరినీ ఇక క్రీస్తు బిడ్డలుగా చేసేస్తారని మరి బళ్ళెంతో ఆ ఇటుతో పొడిచి ఆయన చంపారు. ఆ ప్రాంతం కూడా చూసి వచ్చాం. చాలా ఆనందించాం. చూసామని ఆనందం కాదు, దేవుని యొక్క వాగ్దానం ఆయన భక్తుల పక్షంగా నెరవేర్చబడింది. ఇక్కడికి అనుమానం సందేహాలతో ఉన్న తోమా ఇక్కడికి వచ్చి మా సందేహాలను తీర్చాడు. రక్షకుడు యేసు ప్రభువే, ఆయనే పరలోక మార్గం అని తెలియజేశాడు కదా. ఈ అనుమానం సందేహం ఉన్నవాడే మంచి అపోస్తులుడై దేశాలను కదిలించేటటువంటి ఆత్మీయ నాయకుడయ్యాడు. మరి మనము ఇప్పుడు ఏదో అనుమానం ఉంది, సందేహం ఉంది, బలహీనత ఉందా అని మీరు భయపడవద్దు. ఆయన్ని ప్రశ్న వేసినట్లు యేసయ్యని తోమా నువ్వు కూడా వేయి, నన్ను సరిచేయి, నన్ను బలపరచు, నా అనుమానం తీర్చు, నా సందేహాన్ని సరిచేయి ప్రభు అని అడుగు. నీ చేతి ఆ గాయాలలో నేను వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. సరే చూడు నాయన అన్నాడు. చూశాడు. నా ప్రభువా, నా దేవా అని కేకలు వేశాడు. తోమా, చూసి నమ్మిన వారి కంటే చూడకై నమ్మిన వారు ధన్యులు. మనం ధన్యులం. ఇప్పుడు చప్పట్లు పట్టాడు. నాకు అది చూసినప్పుడు నిజం చెప్తున్నాగా, ఏదో నేను ఆ కొండ మీదకి వెళ్ళాను, థామస్ మౌంటైన్ మీదకి వెళ్ళాను, అది ఇదని ఆ హ్యాపీ కాదు. కానీ ఆయన వల్ల నేను అలాంటి సందేహపూర్ణే, సంశయం లేనటువంటి గొప్ప యోధుడిగా చేసేవయ్యా. మేము కూడా మీ పాదాల దగ్గర పడ్డాంగా, మమ్మల్ని కూడా మీరు గొప్పగానే చేస్తారు. మరొకసారి చప్పట్లు. అది ఇది ఆయన ఆత్మను పొందుకున్నాడు. అక్కడ 120 మందిలో తోమా కదిలి మన దగ్గరికి వచ్చేసాడు. ఆత్మ చేత నడిపించబడి మనం ఈ అభిషేకాన్ని, ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నాం అనా. కాబట్టి ఆ మేడగది లాంటిదే ఏ సంఘమైనా, ఏ సహవాసమైనా. మన దాని గురించి మనం డబ్బా కొట్టుకోవట్లేదు, లేకపోతే ఇతరులదే గొప్పది మా దగ్గర ఏమి లేదని దిగజారిపోవట్లేదు. ఉంది. ఇది మేడగదే. అభిషేకం ఉన్నట్లుగా ఇక్కడ కూడా దేవుని అభిషేకం ఉంది. అది ఊహించండి. ఇప్పుడు చాలామంది వ్యర్థులు ఎక్కడ రక్షించబడి, ఎక్కడ ఆత్మను పొందుకొని, ఎక్కడ మేలు పొందుకున్నారో దాన్ని చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పుడు చేసే భయంకరమైనటువంటి కృతజ్ఞత లేని బ్రతుకు ఏంటంటే, కొందరిలో ఎక్కడ మేలు జీవితాన్ని సంపాదించుకున్నారో, దిక్కు ముక్కు లేకుండా వచ్చి అన్ని విధాల ఘనతను పొందుకున్నారో, వారే పెట్టిన చెయ్యిని ఎరగదీసినట్లుగా సంఘాన్ని చిన్న చూపు చూస్తున్నారు. ఒక వ్యక్తి అంటారు సిద్ధపాటు వాక్యం లేదంట. అసలు ముందు రాకడ సిద్ధపాటు కాదు, మందిరానికి వచ్చే సిద్ధపాటు లేదు చాలామంది బ్రతుకుల్లో.
వాళ్ళ మంది బ్రతుకుల్లో అసలు మందిరాన్ని తొందరగా వెళ్ళిపోవాలి అనే సిద్ధపాటే లేదు. వీళ్ళంట రాకడకు సిద్ధపడతారంట. మళ్ళీ వాళ్ళు చేసేది ఏంటి? వడ్డీ వ్యాపారాలు, ఎక్కడ లంచాలు అవి ఇవి దొరుకుతాయి, వాళ్ళ సొమ్ము దీన్ని బ్రతుకులేదు. కొన్ని పరిస్థితులు నోటితో చెప్పినంత తేలిగ్గా సునాయాసంగా ఉండవు. దైవ సన్నిధి అనబడేటటువంటిది విలువైనది. ఏదో అప్పుడప్పుడు వెళ్ళి అలాగూ ఆ మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే దాన్ని అనేకులు అభిషేకించబడేటటువంటి స్థలంగా దేవుడు మార్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని స్తోత్రం. అది విషయం. వాళ్ళందరూ ఆత్మను పొందుకొని భాషలు మాట్లాడటం, ప్రవచించటం జరిగిందండి. అక్కడ మరియమ్మ గారు కూడా ఉన్నారు, అమ్మ. ఆమె కూడా పొందుకుంది. ఇదేదండి ఈ చిత్రమైన సంగతి చెబుతున్నాం. అసలు ఆత్మతోనే కదా కన్యమేరీ మరి రక్షకుడిని కందంటే ఆమె రక్షకుడిని లోకానికి చూపించింది. ఆమె చూపించడం మాత్రమే కాదు, ఆమె కూడా అభిషేకాన్ని పొందుకొని అదే ఆత్మ గర్భంలో బిడ్డై రావడం కాదు, అదే ఆత్మ ఆమె హృదయంలోకి రావాలి. ఆమె హృదయం అనే గిన్నె నిండేమవ్వాలి చెప్పండి? పొరలాలి. అంటే ఆమెను గురించి నేను బాగా రీసెర్చ్ చేస్తున్నాను. అంటే బైబిల్లో ఆమె ఏమేం చేశారో అమ్మగారు అది రాయలే, అన్ని క్లియర్గా రాయలేదు. కానీ వాస్తవంగా ఆమె పొందుకున్న అభిషేకాన్ని బట్టి సందేహపరుడు తోమే ఇన్ని దేశాల్లో సువార్త ప్రకటించి అన్య జనాంగాన్ని మార్చగలిగితే అమ్మ కూడా చాలామందిని మార్చుంటుంది అనుకుంటున్నాను. చాలామందిని ఏం లేదు, అట్లా కూర్చొని ప్రభువుని గురించి చిన్నప్పుడు చేసిన రెండు కార్యాలు చెప్తేనే 10 మంది హృదయాలు కరిగిపోతాయి. అంతే కదా. అసలు చాలా చేసి ఉంటుంది. కొద్దిగా మీరు ఆలోచించండి. అమ్మ చాలా సేవ చేసి ఉంటుంది. ఆమె కూడా చాలామందిని నడిపించి ఉంటుంది, చాలామందిని దేవుళ్ళు నిలబెట్టి ఉంటుంది, స్థిరపరిచి ఉంటుంది. అది కాబట్టి అమ్మ నువ్వు కూడా ఆత్మ పొందుకోవాలి అన్నట్లుగా చూపించాడు అక్కడ ప్రభువారు. ఆమె కూడా మేడగదిలో ఉంది, ఆ ఉన్నత అభిషేకాన్ని పొందుకోండి. బా ఎంత ధన్యత కదా. కనుక వాళ్ళందరూ ఈ 4వ అధ్యాయాలు రాయబడేట్టుగా ఇక్కడ ఇదే జరిగింది. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. అందుకంటే వాళ్ళ మధ్యలో అభిషేకం ఉన్నతంగా జరుగుతూ ఉంది. నేను చెప్పేది ఏంటంటే, మీకు మీ హృదయాంతరంగాలలో అది స్వచ్ఛమైనదిగా నిర్మలమైనదిగా దీన్ని భద్రపరుచుకొని సహోదరులు నీ తోటి సహోదరితో సమాధానం, సహోదరుడు నీ తోటి సహోదరుడితో సమాధానం. దైవ సేవకులుగా మేము మనందరం సమాధాన సంబంధమైన మనసు కలిగి ఏకత్వం ఐక్యత మనం కలిగి ఎవరు చెప్పాలో వారు చెప్పడం, ఎవరు వినాలో వారు వినటం, ఎవరు కలిసిమెలిసి మెరగాలో కలిసిమెలిసి మెరగడం. మన డ్యూటీ, మన స్టెప్ ఏంటి, మనకిచ్చిన మన హోదా ఎంత, మనం ఏం చేయాలి, వినాలా లేకపోతే చెప్పాలా, లోబడాలా, శాసించాలా, ఇవన్నీ కొన్ని ఉన్నాయి కదా రూల్స్. ఆ నియమంలో మనం బ్రతికినప్పుడు మన ఐక్యతను మనం కాపాడుకుంటాం. మన స్థితిని స్తోమతను దేవుడు మనకిచ్చినటువంటి స్థానాన్ని మర్చిపోయి హద్దు మీరితే ఐక్యత అనేది ఇళ్లల్లో ఉండదు, సంఘాల్లో ఉండదు, ఎక్కడ ఉండదు. ఇది ఈ విషయాన్ని దేవుని పిల్లలుగా మనం గమనించాలి. ఆ దినాల్లో ఎందుకు అప్పుడప్పుడే వాళ్ళు అభిషేకాన్ని పొందుకుంటున్నారు. ఊరక ఈయన వెళ్ళాడు, ఫిలిప్ వెళ్ళాడు సమరయ్యకి, వాళ్ళందరూ మారిపోయారు. వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చాడు, పేతురుని పిలిపించాడు. పేతురేహంలో వచ్చి తల మీద చేపెట్టి ప్రార్థన చేశారు. వాళ్ళందరూ ఆత్మను పొందుకున్నారు. ఏంటి సునాయాసంగా భయంకరమైన సమరయ పట్టణంలో ఏమిటిది అక్కడ క్లియర్గా ఉంది. వారు పిలుపు చెప్పిన మాటల యందు
ఏక మనసుతో లక్ష్యముంచగా అని 8వ అపోస్తలుల 8వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు మీరు చదవద్దులేండి. ఈ ఐక్యత సమరయ పట్టణట్టు మనుషుల యొక్క ఐక్యత, ఏకత్వం, ఆ భక్తులు వాళ్ళకి అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు జరగడం మాత్రమే కాకుండా వాడు రక్షించబడటం మాత్రమే కాకుండా అపోస్తలులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. గట్టిగా చెప్పకుండా అది ఉంది. వాళ్ళు బస చేసే స్థలములోనే ఇంత ఉన్నత అభిషేకం ఉంది. ఈ 42, 43 సంవత్సరాలు అంతకుముందు కమలమ్మ గారు సంఘ స్థాపకురాలు, మరి ఎన్ని సంవత్సరాలు, 50 పైన ప్రార్థన చేసే స్థలం ఇది, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఎంత అభిషేకం ఉంటుందో మీరు ఆలోచించండి. కొద్ది కాలానికి, ఒక 3-4 సంవత్సరాలు కాలానికి అపోస్తల దినాలలో అంత ఉన్నతమైనటువంటి అభిషేకాన్ని 120 మంది పొందుకుంటే, ఆ తదుపరి గడియకి పేతురయ్య కానీ పౌలయ్య కానీ వాళ్ళు ప్రసంగాలు చేసినప్పుడు చాలామంది ఆత్మను పొందుకుంటే, మరి మన సంగతి ఏంటి? మనలో ఐక్యత ఉందా? ఇలాంటిదిగో విశ్వసించినటువంటి వారమైన మనం ఏక హృదయమును ఏకాత్మ కలిగిన వారంగా ఉన్నామా? ఇది ప్రశ్న. అది నేను మీకు విజ్ఞానము, వివేకం కావాలని నేను బోధిస్తున్నా. నాకు అవసరం లేదు ఒకళ్ళని విమర్శించడం, లేకపోతే వాళ్ళని తక్కువ చేయటం కాదు. దేవుడు నన్ను పిలిచాడు ఈ ప్రాంతంలో, నా బిడ్డలను నేను కాపాడుకోవాలి. ఇప్పుడు చిన్నప్పుడు చూడండి, అమ్మోళ్ళు మన వచ్చిన కరెంట్ చూడండి ఒకసారి, అమ్మోళ్ళు నాన్నోళ్ళు మనం చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లోని హై స్కూల్లో చదువుతున్నప్పుడు కొంతమంది కొద్దిగా అహంకారంతో ఎలాగ పెడితే అలాగుంటారు పిల్లలు. చూస్తారు, గమనిస్తారు, అమ్మరే వాడితే ఎంత పట్టుకుంటాలో అంత పట్టుకోం, ఎక్కువ స్నేహం చేయగాకు, ఎక్కువ రానియొద్దు, ఎక్కువ ఏం చేయొద్దు. చెప్తారు, చెప్పరా? లేదా అమ్మ నాన్న ఎన్నోసార్లు మనకు చెప్పారు. అలాగే నేను కూడా సేవకత్వంలో తండ్రిగా ఎవరితో మీరు కలిసి ఉండాలో, ఎవరితో కలిసి ప్రార్థన చేయాలో, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో నేను చెప్తాను. ఇంకంతే, నాకు అంత అవసరం లేదు ఒకళ్ళని విమర్శించాలి, ఒకళ్ళని తక్కువ చేయాలని అవసరం లేదు. నా సంఘాన్ని, నా బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. అహంకారులు, గర్విష్ఠులు, వ్యతిరేకులు, తిరుగుబాటుదారులతో నేను మందిరాన్ని నింపుకోను. వాళ్ళ సలహాలు, సంప్రదింపులు, వాళ్ళ యొక్క ఆ విషయాలు, ఏ ఆలోచనలో కూడా మీరు ఏకీభవించాలని నేను చెప్పను. ఎందుకంటే అలాంటి వారి యొక్క స్నేహం మీ మంచి ఆ ప్రవర్తనను, మీ మంచి వినయ విధేయతతో కూడినటువంటి బ్రతుకును నాశనం చేస్తుంది. నమ్రత, విధేయత ఇప్పుడు ఉన్నారు అనుకోండి, కొంతకాలానికి 6 నెలలు స్నేహం చేస్తే వీళ్ళు అయిపోతాయి. ఆ ప్రేమ, మకం, ఆ స్మూత్నెస్, ఆ సాత్వికము, దీనత్వం ఇవన్నీ మాయమైపోతాయి. ఉండవు ఇక మీరు, అవి వస్తాయి. మీరు వాడబడవలసిన వారు, దేవుని చేతిలో సాధనాలుగా ఉండవలసిన వారు. లౌకిక, భౌతిక సంబంధమైనటువంటి వ్యక్తుల వలన మీ ఆత్మ విధానాలని పాడు చేసుకుంటారు. మీరు దేవుని సంఘములో అభిషేకం ఉంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి. ఈ ఆధిక్యతతో, ఆశీర్వాదాలతో, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో బ్రతకాలని మీ ఆత్మీయ తండ్రి, లేకపోతే నాయకులు దాన్ని కోరుకుంటారు. జాగ్రత్త పడతారు, చాలా జాగ్రత్త పడతారు. ఈ బిడ్డ చాలా అవసరమైన బిడ్డ. మీరు ఆలోచించండి, మీ ఇంట్లో బాగా ప్రయోజనకరంగా, మేలుకరంగా, ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి బిడ్డ, ఆ ప్రోత్సాహం, ఆ ప్రయోజనకరమైన విధానాన్ని జారు విడుచుకున్నప్పుడు మీరు కానీ, లేకపోతే మీ వలన మీ పేరెంట్స్ కానీ
ఎంత బాధపడతారో ఆలోచించండి. అంతకంటే బాధకరమైంది నాయకుని యొక్క, సేవకుని యొక్క బాధ. ఇక్కడ వీరందరూ ఏక హృదయము, ఏక మనసు వాళ్ళు కలిగి ఉన్నారు కనుకనే ఉన్నత అభిషేకాలతో ముందుకు వెళ్ళిపోయారు. అభిషేకంతో వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళిపోయారు. చాలా అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. ఇక్కడ ఎంత బాగుందండి కదా. ఏక హృదయమును ఏకాత్మయు గలవరయుండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారు కలిగినదంతయు వారికి సముష్టిగా ఉండెను. ఇప్పుడు మనకు త్యాగం లేదులేండి. స్థిరాస్తులు అమ్మేటటువంటిది అది ఇంకా అంత సాక్రిఫైస్, అంత త్యాగం లేదు. ఇక్కడే కాదు, ఏ సంఘంలో లేదు. అంత లేకపోయినా సంఘపరంగా అయినా వాళ్ళు ఒకవేళ సముష్టిగా వాళ్ళ ధనాన్ని ఉంచుకున్నా, మనం సముష్టిగా మన వరాలను, మన విధానాలను, దేవుని పని కొరకు మన ప్రయాసను సమిష్టిగా పంచుకోవాలి. అక్క నువ్వు వచ్చేయి, చెల్లి ఇది నువ్వు చేయి, అన్న నువ్వు అది పని చేయి, అన్న ఇది చేయి, నేను ఇచ్చేస్తాను తమ్ముడు నువ్వు అది చేయి. ఇది మనం ఇప్పుడు సమిష్టిగా మన చరస్థిరాస్తులన్నీ ఒక చోట పెట్టడం కాదు. ఎవరు అవసరాల కొరకు వాళ్ళు ఇప్పుడు మన ఆత్మ సంబంధమైనది ఒకటి ఉంది. నువ్వేం చేయగలవో మీరు చేయగలరు, మీరేం చేయగలరో మీరు చేయగలరు. సముష్టిగా సంఘంలో దైవాత్మ కలిగినప్పుడు ఈ పని మనం చేస్తూ ఉండగా తెలియకుండానే దేవుడు సంఘాన్ని 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా వర్ధిల్లింప చేస్తాడు. ఇది కదా సహోదరుల ఐక్యత. ఎంత మేలు, ఎంత మనోహరం. ఇప్పుడు చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం. ఈ ఐక్యత కావాలి సంఘంలో. ఈ ఐక్యత మనం కలిగి ఉన్నప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. అది ఈ వరాన్ని నేను సంపాదించుకున్నాను, ఈ ఆధిక్యతను నేను సంపాదించుకున్నాను కదా అనేటువంటి అహం కాదు. ఇది దేవుడు నాకు ఇచ్చాడు. సంఘంలో నా సంఘాన్ని నేను కాపాడుకుంటానికి దాని అభివృద్ధిపరచు. వారికి కలిగినదంతయు కదా వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. బాబా, ఇది కదా ఆత్మ నియమం, అభిషేక విధానం. ఇలాగుండిపోయి అసలు ఇంకా చాలా భయంకరమైన సాక్రిఫైస్ అక్కడ ఉంది. ఏమైంది? భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అన్నీ మారిపోయినాయి ఇక్కడ. ఇప్పుడు అదేం కాదు, అంత ఎవరు చేయలేరు. అంత ఆ త్యాగం ఎక్కడ లేదు. ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. కొందరు ధనవంతులు, ఉన్నతంగా ఉన్న వాళ్ళు కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ పేదల ఇళ్ళకి పంచిపెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ధనం ఉందనుకోండి, ఇళ్ళు కట్టేసేవారు. ఇదివరకు ఆ సిగ్నమ్ అని అక్కడ అటు గుజనగూడ వైపు ఉంది, ఆమె కాలనీ కట్టించేశారు. ఆమె పేరట కొంతమందికి నివాసం ఏర్పాటు చేసేవారు. అంతుంటే మరి చూడండి, గొప్ప గొప్ప మినిస్ట్రీలు కోట్ల రూపాయలు వస్తున్నా ఎవరైనా పేదలకి లేక పేద సేవకులకి ఇళ్ళు కట్టించారా? వసతులు ఏర్పాటు చేశారా? స్కూళ్ళు కట్టించారా? లేదా హాస్పిటల్ కట్టించారా? కాలేజీలు కట్టించారా? వీళ్ళు చూడండి. ఇక మిగతాది పురాతన కాలంలో ఆశ్రమ వాళ్ళు హాస్పిటల్ కట్టడం కదా, వాళ్ళు కాలేజీలు కట్టడం అవి వేరు. అటు ఇటు తిరిగి చివరికి అది కూడా బిజినెస్ అయిపోయింది. అక్కడే ఫీజులు ఎక్కువ ఉండేది. ఆ హాస్పిటల్లోనే ఫీజులు ఎక్కువ ఉంటాయి. ఆశ్రమ హాస్పిటల్లోనే, కాలేజీలోనే, స్కూళ్ళలోనే ఫీజులు అత్యధికంగా ఉంటాయి. అవేమి లేవు కదండి ఉచితంగా. చాలా ఉన్నాయి మనం చేయవలసినవి. అవేమి మనం ఏం చేయలేకపోతున్నాం.
ఎందుకు చేయలేకపోతున్నామంటే ఆత్మ నియమంలో బ్రతకడం లేదు. ఆ సమయాల్లో 2 భాషలు మాట్లాడుతున్నాం, ఆ వరం ద్వారా ప్రవచిస్తున్నామే, కానీ పరిశుద్ధాత్ముడు అస్సలు నిజంగా కలిగి చేసేటటువంటి ఐక్యత మనలోకి రావడంలా. అది పరిపూర్ణమైనటువంటి ఆత్మకార్యం. ఇవన్నీ అమ్మిచ్చేసారండి, మనం ఏడెత్తాం చెప్పు. అదే పరిస్థితి మనలో ఉంటే మనం పేదలకు ఇల్లు కట్టించేస్తాం. కానీ ఇవన్నీ కాదులే, కానీ షాలేం బ్లెస్సింగ్ కాలనీ ఒకటి కట్టిద్దాం, SBM కాలనీ కట్టించేసుకుందాం, మన మధ్యలో చర్చి పెట్టేద్దాం, చుట్టూ ఇల్లు కట్టుకుందాం, అందరం హాయిగా అక్కడే ఉందాం, వేకుని వెళ్ళిపోదాం, 5 గంటలకు చర్చిలోకి వెళ్ళి ఉదయకాల స్తుతి ఆరాధనతో మొదలు పెట్టేద్దాం కదా. హౌస్ వైఫ్ ఇళ్లలో ఉండే బిడ్డలు వచ్చేసి చర్చిల్లో ప్రార్థన, పిల్లలకి యవనస్తులు ఏ విధాలు అన్నీ, అసలు అదొక చిన్న స్వర్గంలాగా ఉంటుంది. ఎన్నో ఉన్నాయి ఇలాంటి పరిశుద్ధాత్ముడు కలిగించి ఈ ఐక్యత ఎక్కడుంది? మన సమాజంలో చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి ఆత్మ ద్వారా. ఇది అర్థం చేసుకోండి. ఆత్మ ద్వారా కేవలం ప్రవచించడం, దెయ్యాలు ఎలగొట్టడం కదా, ఇంకేదో దర్శనాలు చెప్పడం, ఇదే ఎంతవరకే పరిమితం కాదు, ఇదే లిమిట్ కాదు. ఉంది క్రియలు లేని విశ్వాసం మృతం. ఆత్మ ద్వారా కార్యాలు కొన్ని ఉన్నాయి. అప్పుడు అపోస్తులు చేశారు. ఇదే వర్షన్ ఇప్పుడు ఉంటే చెప్పానుగా, ఒక విశ్వాసుల కాలనీ ఏర్పాటు అయిపోయాయి. పేదోళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అమ్మో నేను 3000 కట్టలేకపోతున్నది, 4000 కట్టలేకపోతున్నది అని అల్లాడే ప్రజలే ఉండేవాళ్ళు కాదు. కాబట్టి చెప్పుకుంటాం సిగ్గుచేటు చాలా ఉన్నాయి, మనం ఏం చేయలేకపోతున్నాం. పరిశుద్ధాత్ముడు కలిగించే కార్యాలు కొన్ని ఉన్నాయి. కేవలం ఈ ప్రవచించడం, దెయ్యాలు భూతాలు ఏదో అవసరాలు తీరే వరకు వరాన్ని ఉపయోగించుకోవడం కాదు, కానీ క్రియ దాతృత్వం కలిగి వెళ్ళడానికి కూడా పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేద్దాం. అయ్యా మేమేం చేయలేకపోతున్నాం, మీరు మాకు ఇచ్చిన ఆత్మ ద్వారా ఏ త్యాగపూరితమైన దాన ధర్మాలతో కూడిన దాతృత్వ కార్యాలు చేయలేకపోతున్నాం ప్రభువా, మీరు మాకు ఇవ్వండి, మేము ఈ హెల్ప్ చేయటానికి మంచి మనసును దయచేయండి అని ప్రార్థన చేద్దాం. 12 దాటిందిలే, తలవాచండి, పట్టుకుంటే ఇక వెళ్ళిపోయి ఆగదు ఇది. అందరూ హృదయాలు తెరిచి అయ్యా